పంచాయతీలపై బీసీల గురి తీన్మాన్ మల్లన్న సపోర్టుతో కొత్త జోష్ సర్పంచ్ పోరులో బీసీల దూకుడు అని చెప్పేసి ప్రత్యేక వార్త కనిపిస్తూ ఉంది, ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది. శనార్థి తెలంగాణలో జనరల్ స్థానాల్లోనూ పోటీకి రెడీ. జనరల్ స్థానాలు అంటే ఎవరైనా పోటీ చేయొచ్చు, ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనే క్లెయిమ్ ఉండదు లెక్క. కాబట్టి అందరు పోటీ చేయొచ్చు. కాబట్టి ఈ అందరు పోటీ చేసే చోట బీసీ అభ్యర్థులు నిలవండి, బీసీ అభ్యర్థులను గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పేసి తీన్మాన్ మల్లన్న పిలుపునిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ పని చేసుకుంటే లెక్క తేలిపోతుంది. ఎవరో రిజర్వేషన్లు ఇవ్వాలి, ఎవరో టికెట్ ఇవ్వాలి, పికెట్లు లేవు ఇలా. ఎందుకంటే పార్టీ గుర్తు కూడా ఉండదు సర్పంచ్ ఎలక్షన్లకు. కాబట్టి మనమే టికెట్ ఇచ్చుకోవాలి. ఎవరు టికెట్ ఇచ్చుకోవాలి? ప్రజలు ఇచ్చుకోవాలి టికెట్. మనోడవడు మందోడవడు చూసి ఓటేసి గుద్దితే తేలిపోతుంది లెక్క. అప్పుడు అర్థమవుతుంది. గేమ్ చేంజర్గా పంచాయతీ ఎన్నికలు రాజ్యాధికారమే లక్ష్యంగా అడుగులు. బీసీలకు మద్దతు ఇచ్చేందుకు పార్టీలు సైతం రెడీ అవుతున్నాయి. ఎందుకంటే తప్పని పరిస్థితి ఇది. తప్పనిసరి పరిస్థితి క్రియేట్ అయినప్పుడు ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా తలొగ్గాల్సిందే లెక్క. అట్లుంటుంది. అగ్రవర్ణ ఆధిపత్యానికి గట్టి ఎదురుదెబ్బ, ఆందోళనలో ఆయా వర్గాల నాయకులు. గ్రామీణ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం తెలంగాణలో రాబోతున్న బీసీ సునామీ అని చెప్పేసి ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది శనార్థి దినపత్రికలో. గ్రామాల్లోని సర్పంచ్ ఎన్నికలు ఈసారి అసలు సిసలైన యుద్ధాన్ని తలపించబోతున్నాయి. బీసీ సామాజిక వర్గాలు ఊరూరా ఏకమై కేవలం రిజర్వ్డ్ స్థానాలకే పరిమితం కాకుండా జనరల్ స్థానాల్లోనూ బలంగా నామినేషన్లు వేయబోతున్నారు. తీన్మాన్ మల్లన్న నేతృత్వంలోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇస్తున్న బలమైన మద్దతు, హామీలతో బీసీ అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. గతంలో లేని విధంగా బీసీల నుంచి నామినేషన్లు భారీగా పెరగనుండడంతో దశాబ్దాలుగా గ్రామ రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్న అగ్రవర్ణ నాయకుల్లో ఆందోళన పెరిగింది. ఈ సర్పంచ్ ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో గేమ్ చేంజర్ కాబోతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. సర్పంచ్ పోరులో బీసీల దూకుడు ఈసారి చరిత్ర సృష్టించేలా ఉంది. పల్లెసీమల్లో ఎక్కడ చూసినా బీసీల అంశాలపైనే చర్చ జరుగుతుంది. రిజర్వేషన్లు ఉన్నాయా లేవా అనే ఆలోచన లేకుండా బీసీలు రాజ్యాధికారమే లక్ష్యంగా తొలిసారి పూర్తి స్థాయిలో బరిలోకి దిగబోతున్నారు. గ్రామ పాలన తమ చేతుల్లోకి రావాల్సిందనే పట్టుదలతో ఈ వర్గాలు ముందుకు సాగుతున్నాయి. ఈ బీసీ ఉద్యమానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మాన్ మల్లన్న ఇస్తున్న బలమైన మద్దతు, హామీలు బీసీల్లో పెద్ద ఎత్తున కొత్త జోషును తెచ్చిపెట్టాయి. ఇక బీసీ అభ్యర్థులకు మల్లన్న మద్దతు ప్రకటించడంతో బీసీ యువత, మహిళలు సైతం సర్పంచ్ రేసులో దూసుకెళ్తున్నారు. దీంతో గతంతో పోలిస్తే బీసీ అభ్యర్థుల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నదట. గ్రామాల్లోని జనరల్ స్థానాల్లోనూ బీసీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేయబోతుండడం ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో హాట్ టాపిక్గా మారింది.